ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అనుదినము దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ, ప్రతిరోజు కూడా వాక్యమును మనం ధ్యానించుకుంటూ ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము మీరు కూడా వాక్యములను ప్రార్థనలను బలపడుతూ ఉన్నారని నేను ఎంతగానో నమ్మి విశ్వసించి మీ అనుదినము దేవుని సన్నిధిలో మీ గురించి ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఇదేనా వాక్య భాగం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయము కొన్ని వచనములు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము కొన్ని వచనములు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. దేవునికి మహిమ కలుగునగాక. మనం చేయవలసినది ఏమిటంటే యెహోవాను స్తుతించాలి. దేవుని స్తుతించడం ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితం అండి. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, ఆయన మహిమపరచడం, అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం, అనుదినము ఆయన సన్నిధిలో వాక్యమును ధ్యానించడం, దేవుని స్తుతించడం ఎంతో దేవునికి ఇష్టకరమైన కార్యము. దేవుని స్తుతించేవారు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేవారు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవారు ఎలా ఉంటారంటే వారు ధన్యులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుదురని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎలా ఉంటారంటే బలవంతులుగా ఉంటారు. బలవంతుని చేతుల బాణములలాగా ఉంటారు. వాక్యమైన ఆత్మకడ్గమును పట్టుకొని వారు ముందుకు కొనసాగుతూ ఉంటారు కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారు కనుక వారి సంతతి వారు భూమి మీద ఎలా ఉంటారంటే బలవంతులుగా ఉంటారంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఏ రీతిగా ఉంటారంటే బలవంతులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే యథార్థవంతులు వంశపు వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వాని ఎంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచునని వాక్యం సెలవిస్తూ ఉంది. యథార్థముగా జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి జీవించినప్పుడు యథార్థవంతుల వంశపు వారు ఎలా ఉంటారంటే దీవింపబడతారంట. ఇందులో 112వ కీర్తనలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మనం గమనించి చూసినట్లయితే మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను గైకొంటూ ఆయన అధికముగా స్తుతిస్తూ ఆయనలో ఆనందించినప్పుడు ఆయన యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు అని ఎంట ఉండును, వారి నీతి నిత్యము నిల్చునని వాక్యం సెలవిస్తూ ఉంది. కలిమియు సంపద అన్నీ కూడా వాళ్ళ ఇంట సమృద్ధిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే దయాలను అప్పించి వారిని భాగ్యవంతులుగా ఉంటారు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరని, వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును గనుక వాడి దుర్వార్తకు జడియడు. ఎందుకంటే దేవుని ఆశ్రయించి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు కనుక ఎలాంటి భయము వచ్చినప్పటికీ భయపడడు. దుర్వార్త అంటే ఏ మరణకరమైన వార్త సంభవించినప్పటికీ, ఎలాంటి భయంకరమైనటువంటి మనం చూసినప్పటికీ దుర్వార్తకు జడియడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత ధైర్యంగా ఎలా ఉండగలరు? ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కట్టడలను గైకొంటూ ఆయన స్తుతించేవారు బలవంతుని చేతులు బాణములుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమనే ఆత్మ ఖడ్గము వారు ఎల్లప్పుడూ ధరించుకొని జీవిస్తారు కనుక వాళ్ళు ఏ దుర్వార్తకు కూడా జడియడని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 115వ అధ్యాయంలో మరి 13వ వచనం చూసినట్లయితే దేవుడికి ఒక గొప్ప వాగ్దానాన్ని మన కొరకు తెలియజేస్తూ ఉన్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవునిలో ఏ పక్షపాతం కూడా లేదు. చిన్నవారని పెద్దవారని, లేనివారని ధనికులని కానీ, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నారని కానీ, ఆస్తిపరులుగా ఉన్నారు బేదలుగా ఉన్నారని కానీ ఏ భేదం కూడా దేవునిలో లేదు. పక్షపాతం అంతకంటే కూడా లేదు. దేవుడు ఏమని వాక్యం సెలవిస్తూ ఉన్నాడంటే పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి, దేవునికి లోబడి జీవించాలి, ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనాలి, ఆయనకి ఇష్టలముగా మనం
బ్రతకాలి, యథార్థవంతులముగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మనం ఆశీర్వదింపబడిన వారం. అవును, నీతిమంతులకు వారసులగటిగా దేవుడు మనలను పిలుచుకున్నాడు. రక్షణను పొందడానికి వారసులుగానే దేవుడు మనలను పిలుచుకున్నాడు. కనుక మనము భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, మీ పిల్లలు బలవంతులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఉదయ కాలంలో లేచి సూర్యోదయానికి ముందే దేవుని స్తుతించగలుగుతున్నారా? అనుదినము దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నారా? ఒకవేళ ప్రార్థన చేయకపోయినా, వాక్యము ధ్యానించకపోయినా భయం కలుగుతుందా? యెహోవా యందు భయభక్తులు కలవారు ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే, ఈ దినము నేను వాక్యం చదవలేదు, ఈ దినము నేను ప్రార్థన చేయలేదని వాళ్ళ మనస్సాక్షి అంతరాత్మ గర్దిస్తూ ఉంటుంది. అవును, అలాంటి పరీక్ష మనం ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండాలి. వాక్యము ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ యథార్థంగా హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఈ ఆశీర్వాదములన్నీ కూడా మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో పక్షపాతము కానీ భేదాభిప్రాయాలు కానీ ఏమీ లేవు. కానీ నువ్వు ఎప్పుడైతే దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో దీనురాలవై ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని యథార్థంగా ఒప్పుకొని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావో, మన ప్రార్థనలు ఆలకించి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగానే ఉన్నాడు. మంచి హృదయము, యథార్థ హృదయము, నీతి కలిగినటువంటి హృదయము దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా మన ఇష్టానుసారముగా మనం ఉంటూ ఆయన సన్నిధిలో మనం అడిగినప్పటికీ జవాబు పొందుకోలేము. ఎల్లప్పుడూ ఆయనకు లోబడి ఆయనకు విధేయులమై ఉన్నప్పుడు యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారని వాక్యం సెలవిస్తుంది. అవును, ఆయన ఆశీర్వాదం పొందుకోవడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా? ఆయన పిల్లలుగా వృద్ధి పొందడానికి ఇష్టపడుతూ ఉన్నారా? ఆ పిల్లలుగా మనం వృద్ధి పొందడానికి ఇష్టపడుతున్నారు. అలాగైతే ఈ దినము నుండి దేవుని స్తుతించుటలో, ఆయన ప్రార్థించుటలో, ఆయన వాక్యమును ధ్యానించుటలో నిర్లక్ష్య స్వభావం అనేది లేకుండా అనుదినము ఆయన సన్నిధిలో గడపాలని తెలియజేస్తూ దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. కృపగల దేవా, మీకు వందనాలు తండ్రి. అయ్యా, మీరు వెండి బంగారం మా ఇద్దరి నుండి కోరుకోవటం లేదు, కానీ స్తుతి చేయమని కోరుకుంటున్నారు. మిమ్మల్ని మహిమపరచడాలని, మిమ్మల్ని గణపరచడానికి అయా మమ్మల్ని సిద్ధపడి ఉండాలని కోరుకుంటున్నాడు. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, మీకు వందనాలు. మీ ఉచితమైన రక్షణను ప్రతి ఒక్కరు పొందుకొని అయా మీ పిల్లలుగా బ్రతకడానికి తండ్రి వాక్యంలో ప్రార్థనలు అనుదినము ఎదుగునట్లుగా మీరిచ్చే ఆశీర్వాదములు పొందుకుని వారుగా సహాయము చేయమని దేవా మీకు స్తోత్రాలు. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరూ తండ్రి యెహోవా యందు భయం కలిగి మీరిచ్చే దీవెనలు పొందుకునేలాగన, బలవంతులుగా జీవించేలాగన సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.